ఈ యొక్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధు ఆయన మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇదన్నాడు. మరి నేను రికార్డ్ ఎవిడెన్స్ కూడా చూపించిన. దాదాపు 3 కోట్ల రూపాయలు జెడ్పీలో ఫండ్స్ శాంక్షన్ అయినాయి, పనులు మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎంపీ లాడ్స్ పనులు చేసిన దానికి బిల్లు పేమెంట్ ఇప్పించడం లేదు. మరి దాని మీద నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నిన్న ఎమ్మెల్యే గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు అధికారుల మీద ఎందుకు అనేసి. మరి బిల్లు రికార్డ్ చేసిన అధికారులా ఎమ్మెల్యేనా? బిల్లులు రికార్డ్ చేయాల్సిన ఎమ్మెల్యేనా అధికారులా? అధికారుల మీద అది పనులు చెబితే అధికారుల మీద తింగ పెడతాను అంటే అది కూడా తెలుదా నీకు? నువ్వు కాంట్రాక్టర్ కదా, బిల్లు చేసేది ఎవరు? ఇంజనీర్లు చేస్తారా లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారా? ఒక కాంట్రాక్టర్ వేడి సీరే గారు నీకు ఆ మాత్రం తెలుసుకోవద్దు. అట్లా అధికారులు తప్పు చేసిన అధికారులు పెట్టాలి. మరి దానికి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. నేను అభివృద్ధి నిరోధకుని కాదు, ఎన్ని కోట్లు తెచ్చారని ఇది చేస్తాను. ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకే హక్కు ఉంది. ఈరోజు జెడ్పీ చైర్మన్ శాంక్షన్ చేసేటువంటి హక్కు చైర్మన్కి ఉంది. అవి ఇంటర్న్ వచ్చేసి లోకల్గా ఉండే సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు హక్కుని చేసుకునేదానికి కానీ చేస్తాను. అంతేగాని ఎవరంటే నీ పని చేసేదానికి ఇది చట్టం లేదు. అది నామినేషన్ మీద ఆ పవర్స్ ఉన్నాయి వాళ్ళకు. ఎంపీ లాడ్స్ కూడా నామినేషన్ మీద 5 లక్షల వరకు నామినేషన్ ఇచ్చే హక్కు ఎంపీ గారికి ఉంది. అందరూ ఇప్పుడు కాదు, దాదాపు 40 సంవత్సరాలు అదే జరుగుతుంది సంప్రదాయం. కొత్తగా ఈరోజు సుధాకర్ యాదవ్ వచ్చి కొత్తగా పెడుతున్నాను. మరి అదే రకంగా ఈరోజు పరిపాలన చూస్తున్నాను. ఎక్కడైనా నేను దగ్గర 20 సంవత్సరాల దాకా ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక 5 సంవత్సరాలు సబ్స్టిట్యూషన్ కూడా. రవీంద్ర రెడ్డి 6-7 సార్లు నేను చేసేసాను. మరి ఏదైనా కానీ లోకల్గా ఉన్నటువంటి నాయకులకే మేము ప్రాతినిధ్యం ఇచ్చాము తప్పక బయట నుంచి ఇంపోర్ట్ చేయలేవు. మేము ఇంపోర్ట్ చేసుకోలే. అసలు నేను రాజకీయం చూస్తున్నా, ఆయన నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తాను. మైదుకూరు టౌన్ ఉంది ఉంటే నాకు ముందు పెద్దిరెడ్డి ఉంటాడు, లేకపోతే పుల్లయ్య ఉంటాడు, లేకపోతే బాలకొండయ్య ఉన్నాడు, లేకపోతే మాదన్ ఉన్నాడు. వాళ్ళ ద్వారా నేను రాజకీయం నడిపే తప్పక నేను ఇంకొక శినునో లేకపోతే ఇంకా హరినో ఇంకొకటి తీసుకొచ్చి రాజకీయం చేయడం లేదు. చేయలేము నేను కానీ ఆయన కానీ. అసలు మరి లోకల్గా ఇంత పెద్ద క్యాడర్ ఉంది. ఆ ఉండే మున్సిపల్ చైర్మన్ కూడా మీదికి వచ్చేసాడు. మైదుకూరు మండలం నీకు దగ్గర 7-8 వేల ఓట్లు మెజార్టీ ఇచ్చింది మైదుకూరు. 8,000 పైన మెజార్టీతో ఇచ్చింది మీకు మైదుకూరు. మరి ఈ నాయకుడు చేయబట్టే కదా నీకు అంత మెజార్టీ వచ్చింది. మరి ఆ నాయకుడు అవసరం లేదా? ఈరోజు మిలిసిని కావాలా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరపాలంటే? లేకపోతే ఎమ్మెల్యే పిఏ అంటే ఎవరండి? పర్సనల్ అసిస్టెంటు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ పర్సనల్ అసిస్టెంట్. అతను ఏమైనా చెప్తే చేసేదానికి మాత్రమే పిఏలు ఉంటారు తప్పక పిఏలతో పరిపాలన చేయించేటువంటి ఎమ్మెల్యేని నా చరిత్రలో ఇంతవరకు ఎవరిని చూడలే. ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఈరోజు. ఏదైనా అవసరం వచ్చి మా పిఏకి ఫోన్ చేయండి, మా పిఏ మాట్లాడతాడట. పిఏనే నా ఓట్లు వేయించుకునేది. నేర్చుకోరా? మాకు పిఏలు ఉన్నారు. నేను అధికారంలో పిఏలు పెట్టుకున్నా. నేను ఏ రోజు మా పిఏల దగ్గరికి పోండి నేను ఎప్పుడు చెప్పాను. ఏదైనా ప్రజల సమస్యలు వచ్చి నేను డైరెక్ట్ ట్యాకిల్ చేస్తా. నేను ఏదైనా అధికారులు చెప్పిన మా పిఏతో ఫోన్ కలిపేయా నేను చెప్తానంటే చేస్తున్నా తప్పక ప్రజలతో డైరెక్ట్గా సంబంధాలు పెట్టి ప్రజా సమస్యలు మా పిఏ తిరుగుతాడు, నా జోలికి రావాకండి, నేనేదో హైదరాబాద్లో ఉంటున్నా, వ్యాపారాలు నాకున్నాయి అనేటటువంటి ఎమ్మెల్యే నేతో చూడడం బాగా. అన్నిటికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటే, వారానికి ఒక్క రోజైనా కానీ గ్రీవెన్స్ని పెట్టి
ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో నేను చంద్రబాబు కూర్చుంటాడు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చుంటాను, ఇది చేస్తాడు. మరి నువ్వు ఎక్కడ అందుబాటులో ఉంటున్నావు? ప్రజలకు అందుబాటులో ఉన్నావా? అదే ఎవరో చూసినది వీకెండ్ ఎమ్మెల్యే అని ఏదో ఎవరు పెట్టింది అది? ఎవరో పెట్టారు వీకెండ్ అని. కానీ అది నేను అనుకోవడం ఇది తప్పు అనుకుంటాను. ఎందుకంటే వీకెండ్ అంటే కనీసం వారానికి ఒకసారి రావాలా, వారానికి 2 రోజులు 3 రోజులు. కానీ ఈయన ప్రోగ్రాం చూస్తే కదా నేను ఈ 2 నెలలు చెప్తా, పాత ఏంటి నా దగ్గర రికార్డు లేదు చెప్తా. డిసెంబర్లో 7 మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చాడు 1 గంటకి, 8 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ ఫ్లైట్కి వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ 21 మధ్య ఫ్లైట్కి వచ్చాడు, మళ్ళీ 22 వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నట్టు అట్లా డిసెంబర్లో. జనవరి ఉంది, జనవరిలో వచ్చేసి 5వ తేదీ మధ్యాహ్నం వచ్చాడు, 8వ తేదీ మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ ఎక్కేసాడు. నిన్న 25 మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చాడు, 28 ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. అంటే ఈ 2 నెలలకు ఎన్ని రోజులు ఉన్నట్టు? వీకెండ్ ఎమ్మెల్యేనా లేకపోతే మంత్ ఎమ్మెల్యేనా? అది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, ఆయన ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినా కానీ నేను రిప్లై ఇవ్వను, నేను మాట్లాడను అన్నాడు. నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేది కూడా ఆయన కోసం కాదు, ఆయన రిప్లై కావాలని నేను కోరుకోవడం లేదు, ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నది తప్ప నాకు అంత మించలేదు. ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశం తప్ప నాకు అంత కట్టలేదు. మరి అదే రకంగా చూస్తున్నాం అధికారులు అంటున్నాం. ఇంతవరకు నేను 4 సార్లు ఏమైనా డీఎల్ అయింది, ఒక 6 సార్లు ధర 7 సార్లు ఉంటాడు పాపం. ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఈ మధ్య మా రిజిస్టర్ ఆఫీస్ అనేది నాకు తెలియదు, నేను ఇంతవరకు చూడలే రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడో నాకు తెలుసు. ఆ రిజిస్టర్ ఎవరు ఉంటారో మాకు తెలుసు. నువ్వు ఎమ్మెల్యే అయితే చక్కగా రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయాడు, రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయాడు. ఏం చేసి వచ్చినా నిజాయితీగా ఉండాలా? ఏడుంది నీ నిజాయితీ? ఎక్కడుంది నీ నిజాయితీ? ఆడ ఏం చెప్పించినావు ఏమో, మీ వాళ్ళు ఉన్నారు, మీ ఏజెంట్లు పెట్టుకున్నావు వసూలు చేసినారు, ఆ ఏజెంట్లతో మామూలు తీసుకున్నావు. ఇంతకుముందు తక్కువ, నేను ఇప్పుడు పెరిగింది ఆయన పోయించినాక, అవునా కదా? పెరిగింది. మరి నిజాయితీ పడు సత్యహరిస్తుడు అంటాడా? మరి మెగా వాళ్ళతో నీ డీలింగ్స్ ఏంటి? నీ ఏ కంపెనీ వాళ్ళది? అదే సుధాకర్ టిప్పర్లు పెట్టి గ్రామాల ద్వారా నువ్వు చదువుకుంటాడు అనఫిషియల్గా. మరి కాంట్రాక్టర్లతో నువ్వు ఆలోచించబడి అన్నీ చేసుకుంటావు. ఈ పైప్ లైన్ కాంట్రాక్టర్ కానీ వీళ్ళందరితో నువ్వు ఏం చేస్తావు? ఈ రైస్ మిల్లర్లతో కానీ ఎవరు కలెక్టింగ్ కింగ్ ఎవరు? ప్రొద్దుట నుంచి రావాలా, పరిపాలన అంతా ఇలా చేస్తుంది. కళాకు యాడికి దిగజారిందంటే ఈ ప్రభుత్వంలో. దూరంలో ఈడ ఒక దగ్గర సిమెంట్ రోడ్డు గవర్నమెంట్ ఫంక్షన్స్ రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్డు శాంక్షన్ అయితే ఎమ్మెల్యే పెట్టాక కొట్టచ్చు, లేకపోతే ఎంపీపీ కొట్టచ్చు, లేకపోతే సర్పంచ్ కొట్టచ్చు, ఎవరైనా కొడతారు. ఎవరయ్యా ఇల్లు తీసుకుపోయి కొట్టేదానికి? ఎవరిల్లు? ఎవరిల్లు? మిలిసిను కాడ్చిను వీళ్ళేనా పరిపాలన చేసేది? ఈయన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు వీళ్ళేనా? అలా అధికారులు డీఈలు ఏఈలు అంతా ఇది చేసేస్తారు. ఏ హోదాలో మీరు ఇది చేస్తున్నారండి అధికారులు పెట్టుకునేది? మరి ఈ రకమైన ఇది చేస్తాం. ఆ రకంగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. సత్యరిష్టమైన మాటలు చెప్తున్నాడు, చేసేదంతా తప్పుడు పనులు. మొత్తం పొలాలన్నీ నీ చుట్టాలు పెట్టుకున్నావు. ప్రభాకర్ కోటీశ్వరుడు, మంచి మంచి ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ కూడా చేసుకున్నాడు. నా మీద ఏదో నేను భూమిని ఏదో ఆక్రమించాను 100 ఎకరాలు
దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, నువ్వు ఈరోజు అధికారంలో ఉంది. నేను ఏదైనా ఇల్లీగల్గా ల్యాండ్స్ కానీ ఇంకోటి కానీ చేసి తిగిన ధైర్యము దమ్ము ఉంటే నువ్వు ప్రూవ్ చేయి, నేను వదులుకుంటా. ఎప్పుడు 100 ఎకరాలు చేసుకుని 200 ఎకరాలు చేసుకుని ఇది చేసుకున్నా. నాకుండే మేము తీసుకొని ఒక 20 ఎకరాలు ఆడాలి, చోత్రం తీసుకుని అందరితో పాటు మేము తీసుకొని చేసుకున్నాం. కదా 1500 ఎకరాలు ఉంది. అది రిజిస్టర్డ్ ల్యాండ్, ఏం ఊరికే నామినేషన్ ఇది చేసుకునేది కాదు. మరి ఎక్కడ ఏదో భూమిని చూసుకున్నాక ఏంటి కాంట్రాక్టర్ పర్మిట్, నువ్వు సిగ్గులాగా చెప్తాను. మెగా వాళ్ళతో నేను 15 రోజులు పని ఆపినవే, నువ్వు ఎందుకు ఆపిన పని? సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ వర్క్స్ నేషనల్ అయిపోయి అంటే నీకు పరిస్థితి ఇవ్వకపోతే పని ఆపేస్తావా? నీ నిజాయితీ ఈడపడక ఏడి శ్రీకాంత్ది అక్కడ ఎక్కడో రోడ్డుకు మీరు పోయి చూశారు కదా, దాదాపు 30-40 అడుగుల దూరంలో ఉంది. అది 30-40 అడుగుల దూరంలో ఉంది. దాన్ని కక్ష సాధింపుగా ఇది చేశాడు. మరి నీకు రోజు ఉదయం లేచి తిరుగుతున్నావు, ఇదే రోడ్లో పోతున్నావు, మైదుగు నుంచి నంద్యాల రోడ్డు దూరిపోతున్నావు లేదా? మరి ఇవన్నీ కెనాల్ మీద ఇది పెడితే, ఆర్ఓ ప్లాంట్ పెడితే పేపర్లు కూడా వచ్చాయి, నువ్వు పట్టించుకున్నావు. ఇది పట్టాలేండా కాలువ పరంబోకు కదా? ఏ కన్ను లేవు నీకు? కన్ను లేవు, కబోదివా? పేపర్ ఇంత అక్షరాలతో వస్తే కూడా నీకు కాబట్టదా? అంటే వీళ్ళు మీ వాళ్ళు అయితే చాలు, మీ వాళ్ళు అయితే వాళ్ళకి అవసరం లే, ఎంతైనా ఆక్రమించుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. మరి ఎక్కడ ఇది కక్ష సాధింపు లేదంటాడు, చేసేదంతా కక్ష సాధింపే. పొద్దున్న లేచిన చేసేదే. నేను అభివృద్ధి బాటలో పట్టాను. నేను ఈరోజు ఛాలెంజ్ చెప్తాను అభివృద్ధిని. ఏం చేసినా అభివృద్ధి ఈ యొక్క 2 సంవత్సరాలు మానసిక అయిపోతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2 years అయితే ఉంది. 2 years నేను అప్పుడు శాంక్షన్ చేసినట్టు ఇదిగో వర్క్స్ ఎన్నో టెండర్ పెట్టాము, మొదలు పెట్టించిన. మున్సిపాలిటీలో 74 కోట్ల రూపాయలు పనులు చేయించాం. వర్క్స్ అన్నీ కూడా ఇది చేయించాం. 74 కోట్లు ఇచ్చాం. దాదాపు ఇప్పుడు సగం పనులు కూడా అయిపోయినాయి. తార్ రోడ్డు కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేశాం. సరే, ప్రభుత్వాన్ని మాట్లాడితే వచ్చాం, ఎందుకని ఇవి కంటిన్యూ చేయించలేదు? కానీ ఆ కాంట్రాక్ట్లు రద్దు చేసి వైఎస్ఆర్లకు సంబంధించిన కాంట్రాక్ట్లు నువ్వు మళ్ళీ టెండర్ పిలిపించి, నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు కనీసం 10 కోట్ల రూపాయల పనులు ఏమైనా తెప్పించినావా? ప్రభుత్వ పరంగా మున్సిపాలిటీకి చేసినావా? నువ్వు ఈరోజు ఎమ్మెల్యే కూడా అంటే పుణ్యం, మైదుకూరు పుణ్యమే. నువ్వు మైదుకూరికి ఏం చేసినావు? మరి నేను అదే పనిగా పాలిటెక్నిక్ కాలేజ్ చెప్పేసి 5 ఎకరాల స్థలం ఇచ్చినాం. 32 కోట్లు నాబార్డుకి శాంక్షన్ చేసినాం. టెండర్స్ కూడా పిలిపించాం. 2 ఏళ్ళు కావస్తుంది. ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు మీరు చేపట్టారు? డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ. నువ్వు ఎలిమెంటరీ స్కూల్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడి తెలుగుగా ఎస్సీతో సీతో మాట్లాడి 5 ఎకరాల ల్యాండ్ ఇప్పించాను. టెంపరీగా నేను కొద్ది డబ్బు తీసుకొని ఎంపీ ల్యాండ్స్ పెట్టి షెడ్ వేసి ఇప్పుడు కాలేజీ పెట్టించాను. దానికి బిల్డింగ్ కావాలని నేను అసలు సీఎం గారితోనే ఇది చేశాను. నేను ఒటికి చెప్పడం కాదు, అప్పుడు సీఎంతో కొట్లాడి 22లో ప్లీజ్ సీ దట్ ఇట్స్ కవర్డ్ ఇన్ నాడు నేడు, ఇఫ్ నాట్ కవర్ చేయమని చెప్పి చేశాడు. ఇంపార్టెంట్ అని పెట్టాడు. 11 కోట్లు అడిగారు. ఫస్ట్ ఫేజ్లో 5 కోట్లు ఏదో ఇచ్చాడు. నాకు ఇంతవరకు లేదు అసలు. మరి అదే రకంగా పాలిటెక్నిక్ ఏ పాలిటెక్నిక్ లేదు. 6 బ్రాంచ్లు మనకు వచ్చినాయి. మిగతా అన్నీ కూడా 6 బ్రాంచ్లు తెప్పించాం. ఇది చేసాం. మరి అన్నిటికి మించి మనం కూడా చెప్తున్నాం, మున్సిపాలిటీకి అయితే అడిషనల్గా ఏం చేసినావు, మండలాలకి ఏం చేసినావు, కొన్ని అభివృద్ధి మా టైంలో చూపించాం.
ఒకప్పుడు మైదుకూరు హెడ్ క్వార్టర్స్ కానీ తాలూకా ఆఫీస్ లేదు, ఎంఆర్ ఆఫీస్ కట్టించాం, తాలూకా ఆఫీస్ కట్టించాం. మున్సిపాలిటీ ఏంటంటే బిల్డింగ్ లేదు, మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టించాం. దాదాపు 15 కోట్ల రూపాయలు తార్ రోడ్లు వేయించాం, 7-8 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయించాం. నీకు అన్నిటి గురించి బ్రహ్మంగారి మఠంలో నందిపల్లి నుంచి మఠానికి రోడ్డు నీట్గా 5 ఏళ్ళ పాటు ₹1 ఖర్చు పెట్టా, తార్ రోడ్డు వేయించాం. మరి అదే ఇంకా రోడ్స్ అన్నీ కూడా విపరీతంగా చేయించాం. అన్నీ కూడా కాజీపేట మండలంలో కానీ, చాపాడు మండలంలో కానీ, దూరు మండలంలో కానీ, దూరులో కూడా ఏం తాలూకా ఆఫీస్ రాకపోతే కట్టించాం. దాదాపు 70 సచివాలయాలు కట్టించినాం, రైతు భరోసా కేంద్రాలు కట్టించినాం, హెల్త్ క్లినిక్లు కట్టించినాం. మరి పిహెచ్సిలో మన హాస్పిటల్లో కూడా దాదాపు 2 కోట్లు పెట్టి బిల్డింగ్ ఓపెన్ చేసాం. ఒకటి ఉంది కదా ఈ పక్క, అది ఇంకొక రోజు చెప్పదలుచుకున్నాను. అన్నిటిపేట హాస్పిటల్లో నేను పర్మిషన్ తీసుకున్నాను, టెండర్స్ కూడా అయిపోయింది, అది కూడా చెప్తాను నేను. ఏ రంగం మరి ఎక్కడ ఎందుకు ఏం అభివృద్ధి చేసావు హాస్పిటల్ దీన్ని? మా టైంలో 2 కోట్లు పైన పెట్టి దాన్ని బిల్డింగ్లు కట్టించినాం. రైతులు నచ్చేట ముంచినాం, చెప్పింది ఒకటి చేయవు, అంత మోసము డాక్టర్ నాగపల్లి. నువ్వు ఏ రకంగా అబద్ధం చెప్తాను, మీ నాయకుడు అదే రకంగా అబద్ధాలు చెప్తాడు. నాకు ఖచ్చితంగా నేను డెవలప్మెంటే అది ఇది అంటాడు. అసలు ఏడ డెవలప్మెంట్, ఏడ నువ్వు ఉంటాడా, అసలు ప్రజలకు అందుబాటులో ఉంటాడావా, లేకపోతే ఇది చేసుకుంటున్నావా? చెప్పిన మాట ఏమిటి, చేసేది ఏమిటి? మరి అన్నిటి గురించి మనం చూస్తున్నాం. సంక్రాంతి పండుగ అనేది మన పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడికి హైదరాబాద్ ఉండేవాళ్ళ సగం ఖాళీ అవుతుంది సంక్రాంతికి. ఎవరెవరు సొంతంలో ఉంటారు సంక్రాంతి పండుగ అనేది. కానీ చంద్రబాబు నాయుడు కూడా నారాయణపల్లిలోనే సంక్రాంతి చేసుకున్నాడు. కానీ మన ఎమ్మెల్యేకి మాత్రం టైం దొరకలే. ఎందుకంటే ఆయనకి బిజీ వ్యాపారాలు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తే వ్యాపారాలు చేసుకో. ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎమ్మెల్యేకు న్యాయం చేయి, ప్రజలకు న్యాయం చేయి. ప్రజలు నిన్ను 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. మరి ప్రజలను ఏ రకంగా చంద్రబాబు వెన్నుపోటు వాళ్ళ మామూలు పొడిచి అది చేసుకుంటావు, నువ్వు ప్రజలు వెన్నుపోటు పొడిచి ఈరోజు పోయి నీ వ్యాపారాలు చేసుకుంటావు. నువ్వు ఎమ్మెల్యే పదవి దేనికి ఉపయోగించుకుంటావు? ప్రజాసేవ కాదు, నీ కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవి పెట్టుకుంటావు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని నీ వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేదానికి చేస్తున్నావు తప్పక ప్రజల సంక్షేమానికి కానీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కానీ నువ్వు ఏ కోశన పట్టించుకోవడం లేదు. అది నేను చెప్పేది కాదు, ప్రజలే అర్థం చేసుకుని ప్రజలకు చెప్తున్నాను. అతనే కాదు చెప్పేది, ప్రజలకు చెప్తాడా ఎంతవరకు మీకు అందుబాటులో ప్రజలకు ఉన్నాడు ఎమ్మెల్యే, ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సంక్షేమాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఒక్క దప్ప వేరే చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోని చెప్పి ప్రజల్నే కోరుతాడా. థ్యాంక్ యూ.